రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జపాన్ చేరుకున్నారు. టోక్యో విమానాశ్రయంలో దిగిన ప్రధానికి జపాన్ మంత్రులు, భారత అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ కు తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాతృభాష అయిన గుజరాతీలో జపాన్ మహిళలు స్వాగతం పలికారు. అనంతరం గాయత్రి మంత్రాన్ని పఠించి మోదీని ఆశ్చర్యపరిచారు. అభివృద్ధిలో ఇరు దేశాలు పరస్పరం సహకారంతో ముందుకు నడుస్తున్నామన్నారు. జపాన్ ప్రధాని భేటీకి ఎదురు చూస్తున్నానని, పరస్పర భాగస్వామ్యంతో అభివృద్ధి చెందామన్నారు ప్రధాని మోదీ. ऑपरेशन सिंदूर बधाई। అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్యాకేజీ మొత్తాన్ని తమ ఇష్టానుసారం పెట్టుబడి పెట్టడానికి వినియోగిస్తామని పేర్కొనగా జపాన్ అధికారులు అందుకు విభేదించారు. తమ పెట్టుబడి పరస్పర ప్రయోజనాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ప్రధాని మోదీ ఈ పర్యటనలో టోక్యోలోని ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీ, బుల్లెట్ రైళ్ల కోచ్లను నిర్మించే తోహోకు షింగాన్షెన్ ఫౌంట్ ను కూడా సందర్శిస్తారు. ఇక భారతదేశ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో టోక్యో భాగస్వామ్యంపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. భారత్, జపాన్ మధ్య రక్షణ సహకారాన్ని మరింతగా పెంచాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారు. मोदी जी, जापान में आपका हार्दिक स्वागत है और हम दिल से आशा करते हैं कि भारत और जापान के बीच और भी गहरी मित्रता और सहयोग स्थापित हो। भारी जाओ रे बलिहारी जाओ रे, भारी जाओ रे बलिहारी जाओ रे, मारे सतगुरु आंगन आया रे, मेवारी जाओ रे। ఇక అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య సుంకాల ఉద్రిక్తతల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. జపాన్ తో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకునే వార్షిక ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ చేరుకున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ క్వాడ్ పై దృష్టి సారించనున్నారు. स्वागतम 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 ప్రధాని మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో పాటు 15వ ఇండియా జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. జపాన్ కు చెందిన మీడియా ప్లాట్ఫామ్ నికీ ఆసియా రాబోయే దశాబ్దంలో భారతదేశంతో ద్వైపాక్షిక వ్యాపారాన్ని పెంచడానికి జపాన్ 10 ట్రిలియన్ యెన్ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇక కృత్రిమ మేధస్సు, సెమీ కండక్టర్లు, పర్యావరణం మరియు వైద్యంతో సహా బహుళ రంగాల్లో ఇది ఊతం కానుందని పేర్కొంది.
ప్రపంచంలో చైనాకు పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇండో పెసిఫిక్ దేశాలకు నిధులు, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ఏర్పడిన వ్యూహాత్మక సమూహమే క్వాడ్ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. క్వాడ్ లో భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ భాగస్వాములుగా ఉన్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50% సుంకాలు విధించిన తర్వాత క్వాడ్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. జపాన్ వాణిజ్య సంధానకర్త రియోసి అకాజావా చివరి నిమిషంలో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. అలాగా జపాన్ అమెరికాకు అందించే $550 బిలియన్ పెట్టుబడి ప్యాకేజీని ఖరారు చేయడంలో ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్ లో ప్రధాని పర్యటన ఆసక్తికరంగా మారింది. జపాన్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను ఆహ్వానం మేరకు టియాంజిన్ లో జరిగే షాంఘై శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.